ఈ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకును చచ్చుటకును, నాటుటకును నాటబడిన దాన్ని పెరికివేయుటకును, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకును రాళ్లను కప్పివేయుటకును, కౌగులించుకొనుటకు కౌగులించుట మానుటకు, వెతుకుటకు పోగొట్టుకొనుటకు, దాచుటకును పారవేయుటకును, చింపుటకును కుట్టుటకును, మౌనంగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసం పొందవలని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవం నేను చూచుతాను. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుని హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటే తమకు బ్రతుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేది నరులకు లేదని నేను తెలుసుకుంటుని, మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీర్చివేయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిటి నియమం చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదని, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయంలో నేను అనుకుంటుంది. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకున్నట్లు దేవుడు వారిని విమర్శించినట్లు ఇలాగు జరుగుచున్నదని అనుకుంటుంది. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవించును. వారికిని వాటికిని కలుగు గతి ఒకటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒకటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము, సమస్తము ఒక స్థలమునకే పోవును. సమస్తము మంటి నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోవును. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదు, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరులు తిరిగి లేపి కొనిపోవాడెవడునూ లేకపోవుట నేను చూడగా, వారు తమ క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకుంటాను. ఇదే వారి భాగము.